కాటమరాయుడు అభిమానుల్లో భారీ అంచనాలను ఏర్పరిచిన చిత్రం. ఓవైపు రాజకీయాల్లో జనసేనానిగా తనదైన శైలిలో కీలక పాత్ర పోషిస్తూనే మరోవైపు వెండితెరపై బిజీగా ఉన్నాడు పవన్. 2019లో రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్న నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో చకచక షూటింగ్లకు పచ్చజెండా ఊపాడు పవర్ స్టార్. ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాణంలో డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో బిజీగా ఉన్నాడు పవన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయాలని పట్టింపుతో ఉన్నాడు పవన్. మరోవైపు ఆయన అభిమానులు కూడా కాటమరాయుడు గురించి ఎంతో ఆతృతతో, అంతకుమించిన ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ కు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి మొదలుకొని షూటింగ్ జరిగిన రోజులు కేవలం కాటమరాయుడిపైనే దృష్టి సారించి తమ అభిమాన నటుడి పోస్టర్ తో పాటు టీజర్ ను రికార్డు స్థాయిలో హిట్ చేశారు ఆయన అభిమానులు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 105 కోట్లు దాటిపోయింది. సో ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే తమ అభిమానాన్ని పలు విధాలుగా ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులు సునామీ రేపారు. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ దేన్ని వదలడం లేదు. సోషల్ మీడియాతో బోర్ కొట్టిందేమో ఏకంగా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఫిలింనగర్ టెంపుల్తో పాటు పలు ప్రాంతాల్లో జనసేనాని కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు ఫిలింనగర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. సాధారణంగా సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్ వద్ద కటౌట్స్ పెట్టడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సహజం కావచ్చు. కానీ ఇన్ని రోజులు ముందుగానే ఫిలింనగర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడాన్ని బట్టి పవన్ మేనియాను అంచనా వేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే ఇక అభిమానులను కట్టడి చేయడం ఎవ్వరి వల్ల కాదు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.